సృష్టించిన మెడికో ప్రీతి ఉదంతం. ప్రీతిది హత్య, ఆత్మహత్య. ప్రీతి విషయంలో అసలేం జరిగింది? ప్రీతి విషాదం వెనుక ఎన్నో విచిత్రమైన మలుపులు. వ్యవస్థల నిర్లక్ష్యం ప్రీతి ప్రాణాల్ని బలిగొన్నదా? సానుభూతులు, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తే న్యాయం జరిగినట్లేనా? వరుస ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం చోద్యం చేస్తున్నది ఎందుకు? వేధింపులపై ప్రీతి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అసలు సీనియర్ సైఫ్ ప్రీతిని ఎందుకు టార్గెట్ చేశాడు? ప్రీతి ప్రశ్నించే మనస్తత్వం సైఫ్ కి మింగుడు పడలేదా? అంతుపట్టని మిస్టరీ మారిన ప్రీతి ఎపిసోడ్. ప్రీతి చనిపోయిందా, మనమే చంపేసుకున్నామా? ప్రీతి మరణానికి కారణమేంటో ఇప్పటికీ తేల్చని సర్కార్. వాచ్ ఆన్ డిబేట్ పాయింట్ అమ్మా న్యూస్ లో. వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్ పాయింట్లో ప్రధానంగా ప్రీతికి సంబంధించినటువంటి అంశాన్ని మనం చర్చించబోతున్నాం. ఇరు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి ప్రీతికి సంబంధించినటువంటి ఆత్మహత్య ప్రయత్నం, ఆత్మహత్యకి సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా కనబడుతుంది. అయితే దీంట్లో హత్యనా లేదా ఆత్మహత్యనా అనేది సస్పెన్షన్ కనబడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి సానుభూతి చెప్పిన నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ కూడా ఆ తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకసారి ప్రీతికి సంబంధించినటువంటి ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ప్రీతికి సంబంధించినటువంటి ఒక ప్రోమోను చూద్దాం. రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఉదంతం. ప్రీతిది హత్య, ఆత్మహత్య. ప్రీతి విషయంలో అసలేం జరిగింది? ప్రీతి విషాదం వెనుక ఎన్నో విచిత్రమైన మలుపులు. వ్యవస్థల నిర్లక్ష్యం ప్రీతి ప్రాణాల్ని బలిగొన్నదా? సానుభూతులు, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తే న్యాయం జరిగినట్లేనా? వరుస ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం చోద్యం చూస్తున్నది ఎందుకు? వేధింపులపై ప్రీతి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అసలు సీనియర్ సైఫ్ ప్రీతిని ఎందుకు టార్గెట్ చేశాడు? ప్రీతి ప్రశ్నించే మనస్తత్వం సైఫ్ కి మింగుడు పడలేదా? అంతుపట్టని మిస్టరీగా మారిన ప్రీతి ఎపిసోడ్. ప్రీతి చనిపోయిందా, మనమే చంపేసుకున్నామా? ప్రీతి మరణానికి కారణమేంటో ఇప్పటికీ తేల్చని సర్కార్. సో మొత్తంగా ప్రీతికి సంబంధించిన ప్రోమోను మనం చూసాము. 5 రోజులు కూడా ఆమె ట్రీట్మెంట్ అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, నేమ్స్ వైద్యులు ఎందుకు సస్పెన్షన్ మెయింటైన్ చేశారు, 5 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము అని చెప్పి వెంటిలేటర్ పై కనుక చికిత్స అందించడం జరిగింది. నిన్న రాత్రి సమయాల్లో 9:10 ప్రీతి మరణించినట్టుగా అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ సైదాబాద్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆంజనేయులు, అదేవిధంగా వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి నాగరాజు గారు స్టూడెంట్ వింగ్ నుంచి పాల్గొన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మా న్యూస్. సో ముందుగా వైఎస్ఆర్టీపీ నుంచి మొదలు పెడదాము. వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి నాగరాజు గారు అందుబాటులో ఉన్నారు. నాగరాజు గారు, ఇప్పుడు ప్రీతి హత్య కేసు అనేది స్టూడెంట్ వింగ్లో మనం చూసుకున్నట్లయితే ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్న రాత్రి సమయంలో దాదాపుగా కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా వారి యొక్క తల్లిదండ్రులు బైఠాయించుకొని కూర్చున్నారు. ప్రీతికి సంబంధించినటువంటి సరైన న్యాయం జరగాలి, ఇక్కడ న్యాయం జరిగిన తర్వాతే సిట్టింగ్ జడ్జి దగ్గర నుంచి సిట్టింగ్ జడ్జి చేయాలి, అది కూడా అధికార పార్టీకి ఎటువంటి సత్సంబంధం లేనటువంటి జడ్జితోనే మాకు విచారణ జరగాలి అంటూ కూడా కోరడం జరిగింది. ఆ తర్వాత ఉన్నట్టుండిగా 3 నుంచి 4 గంటల సమయంలో ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఆ తర్వాత నేరుగా కూడా తన తండ్రి నిమ్స్ హాస్పిటల్ నుంచి వెళ్ళడము, అక్కడనే గాంధీ హాస్పిటల్కి చేర్చడము, గాంధీ హాస్పిటల్లో వితిన్ 30 to 40 minutes పోస్ట్ మార్టం అదంతా అంతం అయిపోయింది. 6:30 చూసేటప్పటికి అక్కడ గిరిని తండలో ప్రీతికి సంబంధించినటువంటి మృతదేహం కనబడతా ఉంది. అసలు ఏం జరిగి ఉంటుంది, ఏంటి ఇది? డిబేట్ లో పాల్గొన్నటువంటి ప్యానల్ మెంబర్స్ నమస్కారం. రోజు ప్రీతి ఏదైతే ఉందో, ఇంత టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా ఈ రోజు ఒక ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఒక ప్రీతి ర్యాగింగ్ బలైయడం అనేది దుర్మ విషయం. ఈ రోజు ఎంతో టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ రోజు ఇప్పటికి కూడా ర్యాగింగ్ భూతాలు అనేది ఈ విద్యార్థుల్ని ఈ రోజు పట్టి పీడించడం అనేది దీనికి ప్రభుత్వ వైఫల్యాలుగా మనం చూసవచ్చు.
మేము నిన్న నిమ్స్ హాస్పిటల్లో ప్రీతి యొక్క పేరెంట్స్ ని కలిసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క ఆవేదన అనేది ప్రీతి యొక్క పేరెంట్స్ ఆవేదన ఉంది. తను అంత పిరికి పిరికి ఇది కాదని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చెప్పడం జరిగింది. ప్రీతి అప్పటికే చనిపోయే కంటే ఇది ఇంజక్షన్ వేసుకున్నారు. ఇంజక్షన్ వేసుకునే కంటే ముందు తను 2 ఆపరేషన్లు చేసింది. వాళ్ళ అమ్మతో మాట్లాడింది. అమ్మ 2 గంటలకు ఇప్పుడే 2 ఆపరేషన్లు అయిపోయినాయి, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక ప్రీతి అనే అమ్మాయి చాలా చలాకీగా, చాలా యాక్టివ్ గా ఉండే ఒక బ్రిలియంట్ స్టూడెంట్, ఒక సివిల్స్ ఇంటర్వ్యూ కూడా చేసినట్టు వాళ్ళ అమ్మ చెప్తా ఉన్నటువంటి ప్రీతి రోజు ఆమె ఇలా చేస్తుందంటే మాత్రం అది వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. తను ఆత్మహత్య చేసుకునేంత కాదు ప్రీతి. ప్రీతి ఈజ్ అ వెరీ బ్రిలియంట్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా పాటించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు కొంతమంది దీంట్లో సంఘ వ్యతిరేక శక్తులు ఎంటర్ అయ్యి ఇది లవ్ జిహాద్ అని చెప్పేసి కొంతమంది, అదే విధంగా సూసైడ్ చేసుకుందని చెప్పేసి కొంతమంది ఈ యొక్క కేసును సైడ్ ట్రాక్ పట్టించే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. మేము ఒక టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటే, ఈ రోజు ప్రీతికి జరిగినటువంటి అన్యాయం మరే ఏ వ్యక్తికి కూడా మరొకసారి జరగొద్దు. దీనిపైన తగిన చర్య డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అక్కడ అదే మెడికల్ కాలేజ్ డీన్ నాగార్జున రెడ్డి గారు, అతను రహితంగా ఒక డీన్ పొజిషన్ లో ఇట్లా ర్యాగింగ్ జరుగుతుందని చెప్తున్నా కూడా యొక్క వేదన కూడా పట్టించుకోకుండా, అవునమ్మా ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో ర్యాగింగ్ ఉంటుంది, సెకండ్ ఇయర్ లో ర్యాగింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒక బాధ్యత రాయంగా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ రోజు ఆ నాగార్జున రెడ్డి ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలి. ప్రిన్సిపాల్ కూడా గతంలో ప్రీతి కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ నేను గురవుతున్నాను, నన్ను ఒకసారి మీరు మార్చే ప్రీతి మందలించి పంపించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. ఇక అంటే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్షన్ కూడా విందాము నాజ్ గారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, అసలు ఈ వర్షన్ ఏ విధంగా చూస్తున్నారు అన్న విషయంలో ఆంజనేయులు గారు, ఇప్పుడు మీ పార్టీ తరఫున మీ వర్షన్ ఏంటి, అసలు ప్రీతికి సంబంధించిన ఇష్యూకి సంబంధించిన మీ వర్షన్ ఎలా ఉంది? హలో, ఈరోజు వర్షన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ వర్షన్ ఎలా ఉంది ఏంటి? ఈరోజు ప్రీతి సీనియర్ స్టూడెంట్ ఏదైతే ఉన్నాడో సైఫ్, మెడికల్ స్టూడెంట్, ఓ డాక్టర్ ను ఈ విధంగా పీడించడం ఇది ప్రభుత్వ హత్యగా భావిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో చూసుకున్నారు ఉంటే మనము ఇంతవరకు ఏ చేసినా కూడా ప్రభుత్వంలో విద్యార్థుల పైనే ఎక్కువ ర్యాగింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు దిశ చట్టం తీసుకొచ్చారు ప్రభుత్వం. దిశ చట్టం ఇప్పుడు ఈ ఎస్టీ అయిన ప్రీతి విషయంలో దిశ చట్టం పనిచేయడం లేదు. ఇంతకుముందు దిశ చట్టంలో అప్పుడప్పుడే కాల్ చేయడం జరిగింది. దిశ చట్టము వచ్చిన తర్వాత ఇప్పుడు దిశ చట్టము ఈ ప్రీతికి వర్తించడం లేదా? ఓ ఎస్టీ మహిళ డాక్టరేట్, ఇంత అన్యాయం జరగడం అనేది ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ వర్షన్ కూడా విందాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఆంజనేయులు గారు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటుగా డిబేట్లో సైదాబాద్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ప్రస్తుతం మనతున్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించిన వర్షన్ విన్నాము. సో స్టూడెంట్ వింగ్ కూడా ఇదే వర్షన్ చెప్తా ఉంది, ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేసింది, నిందితుల్ని కావాలనే కొంత సద్దుమణిగే విధంగా చేస్తున్నారు. ఈ ఘర్షణ అంతా కూడా కావాలని ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు. దిశ విషయంలో అధికారికంగా తీసుకున్నటువంటి ఆప్షన్ని ఇప్పుడు ఎందుకు ఒక ఎస్టీ అమ్మాయి విషయంలో తీసుకోవట్లేదు, ప్రీతికి సంబంధించిన విషయంలో అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? ముందుగా సోదరి ఉన్నత విద్యావంతురాలై ఈ అనుకోని సంఘటనలో ప్రాణాలు తీసుకున్న సోదరికి నివాళులు అర్పిస్తూ, ప్రభుత్వానికి వీళ్ళు వాళ్ళు అని, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడో కూర్చొని మాట్లాడినంత ఈజీగా ప్రభుత్వము ప్రతి విషయాన్ని, ఎందుకంటే ఈ ప్రభుత్వం అంటే ఉట్టి ముఖ్యమంత్రి మంత్రులు కాదు,
ఈ వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వంలో భాగం కాబట్టి వ్యవస్థలు అందరూ ఉండరు కాబట్టి సరి అయిన నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుంది. మనము అనుకున్న విధంగా ఏదో ఉండదు దాని, ఎందుకంటే పూర్తిగా విచారణ జరిపే ఎంక్వైరీ తర్వాతనే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదో అనగానే ఎలిగేషన్ రాగానే విచారించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ జరిగిందా లేదా అన్నది విచారించాల్సి వస్తుంది. కొంచెం టైం పడుతుంది. దిశ దానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే విచారించిండ్రు, తర్వాత వాళ్ళు దొరికిండ్రు, సరే వాళ్ళకు న్యాయం జరిగింది, ఆ విధంగా ప్రజలు కోరుకున్న విధంగా న్యాయం జరిగింది. అలా అని ఈ సోదరికి ఇట్లా జరగాలని ఎవరు కోరుకోలే. రెండోది, అనుకోకుండా ఆమె ఆ డిసిషన్ తీసుకున్నది అందరికి బాధాకరమే. అట్లా జరగాల్సి లేకుండే. విషయం తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు వెంబడే చర్యలు తీసుకుని అక్కడి నుంచి నిమ్స్ కి తరలించడం జరిగింది. నిమ్స్ ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రి, అత్యున్నత వైద్య సేవలు అందుతాయి అక్కడి నుంచి. కాబట్టి అక్కడ రక్షించుకోవడానికి చాలా తొందరగానే మనం ప్రయత్నించినాము, ప్రభుత్వం ప్రయత్నించింది. అనుకోని సంఘటనలో ఆమెని మనం దక్కించుకోలేకపోయినాము. ఆమెకి మన ప్రభుత్వం ఈ విషయం చాలా సానుభూతితోటి అలా జరగాలని కోరుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం అన్ని వర్గాలని అందరినీ పైకి తేవాలనే ఆలోచనలోనే ఉంటది ఎప్పుడైనా. కానీ ఎవరు అన్యాయం జరగాలని, మనం తప్పు చేయాలని ఎప్పుడు ఎవరు కోరుకోరు. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు కాబట్టి ఎక్కడో ఏ తప్పు జరిగింది, ఎవరిని ఏ విధంగా తప్పు జరిగిన దగ్గర ఎవరిని పనిష్మెంట్ ఏ విధంగా చేయాలన్నది ఖచ్చితంగా విచారణ తర్వాత ఖచ్చితంగా వారికి తగిన పనిష్మెంట్ జరుగుతుంది. ఒకసారి నాగరాజు గారు చెప్పండి, మీ వర్షన్ ఏంటి అసలు? అంటే ప్రీతికి సంబంధించి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది, కాకపోతే కొంత టైం పడుతుంది, ఆ టైంలో దీన్ని ఇష్యూగా చేస్తున్నారు అని చెప్తున్నారు. సో మీ వర్షన్ ఏంటి? ప్రభుత్వం టైం కావాలనే విషయం అన్న మాట్లాడుతున్నాడు. గతంలో ప్రియాంక రెడ్డి విషయంలో ఏ టైం తీసుకున్నారు మీరు? గతంలో ప్రియాంక రెడ్డి విషయంలో 2 రోజుల్లో మీరు నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. అదే ఇప్పుడు మా గిరిజన బిడ్డ ప్రీతి విషయంలో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ప్రీతి ఇంజెక్షన్ తీసుకుని ఆ నుంచి నిమ్స్ కు తరలించిన తర్వాత అదే హరీష్ రావు గారు ఎన్ని రోజులు పోయిండు నిమ్స్ హాస్పిటల్కి? మనం ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే, తన గిరిజన విద్యార్థి, వెనుకబడిన తరగతి సంబంధించినటువంటి విద్యార్థి ఏం చేసుకున్నా సరే, ఏం జరిగినా ఏం చేయలేరనే ఉద్దేశం కదా. ప్రియాంక రెడ్డికి ఒక న్యాయం ఉంటది, అదే ప్రీతి నాయక్ ఒక న్యాయం ఉంటుందా? మీరే చెప్పాలి దీనికి. సో ఒకసారి చెప్పండి ఆంజనేయులు గారు. ఇప్పుడు మీరు అన్నారు, ఇంతకుముందు కూడా ఒక ప్రశ్న వెల్లడించారు. ఆ ప్రశ్నలో ప్రధానంగా దిశకి జరిగినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో, దిశ యాక్ట్ ఇప్పుడు ఎస్టీ అమ్మాయికి ఎందుకు జరగట్లేదంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. సో యాక్ట్ అనేది దిశ విషయంలో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ ప్రీతికి సంబంధించి కూడా కొంత ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అక్కడ మంత్రులు కూడా వెళ్ళి వారిని కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది అని మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వర్షన్ కూడా అదే. సో దీనికి మీరేమంటారు? ప్రిన్సిపాల్ గారికి అన్ని తెలుసా అండి? కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, మోహన్ దాస్ ప్రిన్సిపాల్ ఉన్నారు అక్కడ, ప్రిన్సిపాల్ గారికి అన్ని తెలుసు. గతంలో కూడా ఇటువంటి ఇష్యూలు జరిగినాయి, కానీ ఆయన దాన్ని స్పందించలేరు. ఇటువంటి కార్యక్రమాలు చాలా ఆ కాలేజీలో జరుగుతూ ఉన్నప్పుడు ఆయన సీరియస్ గా వివరించలేరు. ప్రిన్సిపాల్ వైఫల్యం ఉంది, ప్రభుత్వం వైఫల్యం ఉంది. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మాట తీరుగా మేము అన్ని చూసుకుంటా ఉన్నాం, ఈ ఆకతాయిల విషయంలో కూడా మేము స్ట్రిక్ట్ గా ఉన్నాం అంటున్నారు. కానీ ఇటువంటి కార్యక్రమాలు వచ్చే వరకు వాళ్ళు ఎలాంటి సీరియస్నెస్ తీసుకుంటలేరు. కాబట్టి వీళ్ళు ఆకతాయిలు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దీని విషయంలో చాలా సీరియస్ తీసుకోవాలి. వారికి వాళ్ళ ఇంట్లో ఆయన ల్యాండ్ భూమి అమ్ముకొని బిడ్డను డాక్టరేట్ చేసిండు. సొంత భూమి అమ్ముకొని డాక్టరేట్ పిల్లను వాళ్ళ బిడ్డను చదువుకున్నాడు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఆయన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ జాబ్ వాళ్లకు ఎక్స్గ్రేసియా ప్రకటించాలి. ప్రభుత్వం వైఫల్యమే ఈ యొక్క నిదర్శనం. ఇటువంటి కార్యక్రమాలు ముందు జరగొద్దు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా కూడా బాధ్యత వహించాలి, ప్రభుత్వం తరపున ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలి అంటున్నారు. ప్రీతి తండ్రి చివరి క్షణంలో కూడా ఆయన
ప్రీతి అంత్యక్రియలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. మాకు సింగిల్ జడ్జ్ స్టేట్మెంట్ కావాలి, సింగిల్ జడ్జితో ఒక ఏదైతే ఈ ప్రీతికి సంబంధించిన ఇష్యూను కేసు ఫైల్ చేయండి, సింగిల్ జడ్జితోనే మాకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా మెన్షన్ చేసి, సో ప్రభుత్వము ఇప్పటికే ప్రకటించింది అంటూ కూడా చెప్తున్నారు. సో దీన్ని మీరేమంటారు? గౌరవ కేఆర్ గారు ఇవాళ మధ్యాహ్నమే స్పందించారు ఈ విషయంలో. తగిన విధంగా వాళ్ళు ఎవరైనా కానీ, సైఫ్ కానీ, ఇంకోరు కానీ సమాజంలో అందరూ భాగమే. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. మేము అదే కోరుతున్నామండి. నాగరాజు గారు చెప్పండి. మేము అదే కోరుతున్నాం. ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వానికి ఒక జడ్జి విచారణ కమిటీ వేయడానికి ప్రాబ్లం ఏముంది? విచారణ కమిటీ వేయాలి వేడిగా. అదే ప్రీతి కుటుంబానికి నువ్వు 10 లక్షలు ఇచ్చో ఏది ఇచ్చే దులుపుకుంటే సరిపో. ప్రీతి 5 కోట్ల వరకు ఎక్స్గ్రేషియా కావాలని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం. అదే విధంగా ప్రీతికి ఒక గ్రూప్ 1 స్థాయి, గతంలో ప్రీతి సివిల్స్ ఇంటర్వ్యూ ఇచ్చింది, చాలా టాలెంటెడ్ వ్యక్తి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్టీపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో ఇప్పుడు గతంలో ఇప్పుడు మేము తీసుకుంటున్నాం చెప్తా ఉన్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఏం తీసుకున్నారు ర్యాగింగ్ సంబంధించి? ఇప్పటి గతంలో మనం చూసుకుంటే మహేంద్ర యూనివర్సిటీలో ఒక బండి సంజయ్ గారి కొడుకు ఒక రెచ్చిపోయి విద్యార్థులు ర్యాగింగ్ చేస్తూ కొడుతున్న సందర్భం మనం చూసాం. ఇలాంటి బయటికి కానీ ఘటనలు యూనివర్సిటీలో వేదికగా ఎన్నో జరుగుతున్నాయి. దీనిపైన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఈ ర్యాగింగ్ కి ఎన్నో కమిటీలు ఏ కమిటీ కూడా చక్కగా ఇప్పుడు పనిచేసిన క్రమం మనకు కనిపించట్లేదు. ఈ రోజు ప్రీతి వ్యక్తులు మనం కాపాడాలంటే ఈ ర్యాగింగ్ వ్యవస్థ పైన యూనివర్సిటీల వేదికగా ఒక కమిటీని అనేది ఫామ్ చేయాలి. ఆ కమిటీలో ఆ ర్యాగింగ్ ఎప్పుడు పర్యవేక్షించాలి, అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ బాధ్యత రహితంగా వ్యవహరించాలి. కానీ అదే నాగార్జున రెడ్డి గారి లాగానో, అదే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ లాగానో ప్రవర్తిస్తే ఈ ప్రీతి లాంటి సంఘటనలే అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. రైట్. ఒకసారి ఆంజనేయులు గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, అనేక ర్యాగింగ్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. మొన్న మనం చూసుకుంటే ప్రీతి ఇష్యూ నిన్న కొంత ఇది ప్రీతి మరణం అనంతరం కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా వెళ్ళింది. సో దాని తర్వాత వరంగల్లో ప్రీతి ఘటన ఒక వైపు జరుగుతుంటేనే మరొక అమ్మాయి రక్షణ అనేటువంటి అమ్మాయి ఈసీ బీటెక్ చదువుతున్నటువంటి అమ్మాయి కూడా ర్యాగింగ్ బాధితులతోనే చనిపోయింది అంటూ కూడా ఒక వర్షన్ వచ్చింది. సో అంతకుముందు ఒక 2 days బ్యాక్ చూసుకుంటే నిజామాబాద్లో హర్ష అనేటువంటి అబ్బాయి కూడా కేవలం ఏదైతే మెడికల్ కాలేజ్లో చదువుతున్నాడు ఫైనల్ విద్యార్థి కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే హాస్టల్ రూమ్లలో ఫ్యాన్కి ఊరేసుకొని సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్. ఎందుకు ర్యాగింగ్ అనేది ఇంత భూతంగా మారిందా? నిజంగా మెడికల్ కాలేజీలలో, బీటెక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఇప్పటికే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ అని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున దీన్ని ఫోకస్ చేయడం జరిగింది. షీ టీమ్స్ అనే ఫోకస్ చేయడం జరిగింది. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది అసలు? ఇవన్నీ ప్రభుత్వ హత్యలే, ప్రభుత్వం నిర్లక్ష్యమే. ప్రభుత్వము విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ప్రభుత్వము ఏ మాటికి ప్రభుత్వము ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా చేయాలన్న ఉద్దేశం తప్ప ప్రభుత్వము ఉద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఎలాంటి కూడా శ్రద్ధ వహిస్తలేదు. ప్రభుత్వము నిర్లక్ష్యమే, ప్రభుత్వ హత్యలే. కాబట్టి ప్రభుత్వము అప్రమత్తం కావాలి. ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది. ప్రభుత్వము నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం హత్యలే. కాబట్టి ప్రభుత్వము చాలా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. చాలా ఫెయిల్ అయింది ప్రభుత్వము. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల చాలా ఫెయిల్ అయింది అని చెప్పేసి నిదర్శనం, అంతే తప్ప వేరే ఏం లేదు. సో విద్యార్థుల పట్ల శ్రీనివాస్ రెడ్డి గారు, విద్యార్థుల పట్ల, ఈ కాలేజీల పట్ల మొత్తం ఏదైతే ఈ ప్రభుత్వం విఫలమైపోయింది, వారికి ఎటువంటి న్యాయం చేయలేకపోతుంది ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్న వర్షన్ చూస్తున్నాం. సో దీనికి సంబంధిత మీ దగ్గర ఏమిటి వర్షన్ ఏంటి దీనికి? సోదరులు సరే, వాళ్ళ పార్టీ ప్రకారం వాళ్ళు ఏదన్నా చర్చల సందర్భంగా వాళ్ళు ఏదైనా మాట్లాడిండొచ్చు, కానీ ప్రభుత్వానికి ఉన్నంత కన్సల్ట్ ఎవరికి ఉండదు. ఎవరెవరు వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ప్రభుత్వ ఎజెండా ఒక్కటే, ప్రజలకు మంచి చేయడము. ప్రస్తుతం పర్టికులర్లీ అట్టాడుగు అనర్గాలు వర్గాలను పైకి 1 year లో 4 హత్యలు ఉన్నాయి. 6 నెలల్లో 4 హత్యలు ఉన్నాయి విద్యార్థులది. ఏడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం కాకపోతే ఏమున్నది?
ఎక్కడ ఉన్నది ప్రభుత్వం ఎంతమంది చూడండి విద్యార్థులు హత్యలు చేయాలి? ఎంతమంది విద్యార్థులు హత్యలు చూపించాలి? ఎక్కడ అన్న, హత్యల ఇప్పుడు ఆత్మహత్య ఒక TRS నాట్ ఓన్లీ ప్రీతి, నాట్ ఓన్లీ ప్రీతి, నెలకోరు వాట్ ఇస్ దిస్ టిఆర్ఎస్? అంటే మీరు ఓట్ల కొరకు రాజకీయం చేస్తా ఉన్నారా? ఓన్లీ ఎలక్షన్ కొరకు రాజకీయం చేస్తా ఉన్నారా? ఓట్ల కోసం ప్రభుత్వం పాలన విద్యార్థుల పట్ల మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉందా? కాలేజీల పట్ల చిత్తశుద్ధి ఉందా? ఓ ప్రిన్సిపాల్ పట్టించుకోడు, ఓ టీచర్ పట్టించుకోడు, విద్యార్థులు చావాలనా బతకాలనా? ఏంది వాట్ ఇస్ దిస్? టీచర్లు కూడా ప్రజల ఎక్కడండి? ఎక్కడ? నిరూపించండి. ఓ శ్వేతపత్రం విడుదల చేయండి మీరు కాలేజీ విషయంలో. అంజనేయులు గారు ఒకసారి మనం కంక్లూడ్ విందాం. అసలు శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆయన దగ్గర వర్షన్ ఏంటి, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆన్సర్స్ ఉన్నాయో ఒకసారి విందాం. బ్రదర్ నేనేమంటే ప్రభుత్వ వ్యవస్థలో అందరూ ప్రజలు కూడా ప్రభుత్వ వ్యవస్థలో భాగమే. మనం కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక తీరు ప్రవర్తించి మీడియా ఎవరు చూడనప్పుడు ఎన్నో నేరాలు గురాలు చేసిన సందర్భం అన్ని దగ్గరలు ఉన్నాయి. ఇది వచ్చిన ప్రాబ్లం ఏదంటే వ్యక్తి అనేటోడు సమాజానికి కనిపించేది ఒక తీరు ఉంది, బయటికి కనిపించేది బయట చేసే పని ఒక తీరు ఉన్నది. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ప్రభుత్వ పాలనలు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఎవరికి కూడా ప్రభుత్వానికి తన పిల్లలు ఎవరు కూడా బాధపడడమో, ఉద్యోగం లేకుండా ఉండడమో, లేకుండా ఆత్మహత్య చేసుకోవడమో ఏ ప్రభుత్వానికి ఇష్టమో ఉండదు. పర్టికులర్లీ మా కేసీఆర్ గారికి అసలు ఇష్టం. బంగారు తెలంగాణ సాధనలో ప్రతి వర్గాన్ని, ప్రతి భాగాన్ని, సమాజం ప్రతి భాగాన్ని పైకి తెచ్చుద్దడంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. జరిగినది తప్పుని ఖచ్చితంగా విచారణ జరిపి ఎవరైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా కానీ వాళ్ళు వ్యవస్థలో ఎవరికి తప్పులు బాగా రైట్. ఒకసారి నాగరాజు గారు, 1 సెకండ్. ఆంజనేయులు గారు ఒకసారి నాగరాజు గారు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. నాగరాజు గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి, అసలు ఏంది వర్షన్ చెప్పండి, మీ వర్షన్. అన్న బంగారు తెలంగాణలో అద్భుతంగా ఉంది, చాలా అద్భుతం, మహా ఉందని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్ని యూనివర్సిటీలు, కొత్త యూనివర్సిటీలు తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తున్నాడు, ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొస్తున్నాడు. ఈ రోజు వాళ్ళ పార్టీకి చెందినటువంటి మల్లారెడ్డి యూనివర్సిటీ, తర్వాత ఎస్ఆర్ యూనివర్సిటీ, ఓక్సన్ యూనివర్సిటీ, అనేక రకాలైనటువంటి మహేంద్ర యూనివర్సిటీ, అనేక రకాలైనటువంటి ప్రైవేట్ యూనివర్సిటీని తీసుకొచ్చి ఈ రోజు కార్పొరేట్లకు విద్యని దోచిపెడుతుండు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఏమన్నారు, తెలంగాణ వస్తే శ్రీ చైతన్య నారాయణని తరిమి కొట్టాను. ఈ రోజు శ్రీ చైతన్య నారాయణని పెంచి పోషిస్తుంది కేసీఆర్ కాదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు విద్యా వ్యవస్థ రీసెంట్ గా కేంద్రం విడుదల ర్యాంకింగ్స్ లో తెలంగాణ లో 23వ స్థానంలో. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మేము ఏదో మహాద్భుతం చేసినాం, బంగారు తెలంగాణ చేసినాం. ఈ రోజు నిరుద్యోగ ఆత్మహత్యలకు ఎవరు కారణం? ఈ రోజు కేసీఆర్ కాదా? ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగులు చనిపోవడం కారణం ఎవరు? ఈ రోజు తెలంగాణలో విశ్వాల కమిటీ నియమించినటువంటి 1,90,000 ఉద్యోగాలు భర్తీ చేయమని మేము పోరాటం చేస్తుంటే వైఎస్ఆర్టీపీగా మా పార్టీ అధినేతను పట్టుకొని మరదలని ఒకడు అంటాడు, మా పార్టీ అధినేత పట్టుకొని కొజ్జా అని ఒకడు అంటాడు, మా పార్టీ అధినేతను పట్టుకొని నల్లి నడిపేస్తామని చెప్పేసి ఒకరు అంటాడు. ప్రశ్నించే గుతుకల పైన ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా దాడులు చేస్తుంది. ఖబర్దార్, మేము ఒకటే, టిఆర్ఎస్ ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రశ్నించే వాళ్ళని గతంలో టిఆర్ఎస్ కూడా ప్రశ్నించే ఈ రోజు అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి ఈ స్లోగన్స్ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నీళ్లు మనందరం కూడా తెలిసిన విషయం. ఈ రోజు అన్నస్తుండు తెలంగాణ ఓ అద్భుతంగా ఉంది, కేసీఆర్ సార్ మస్తు చేస్తుండు, ఢిల్లీ పోతున్నాం, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినాం, మేము జరగబోతున్నాం చెప్తున్నాడు. ఇదంతా కేసీఆర్ యొక్క గేమ్ ప్లాన్. మరొకసారి అధికారం రావడానికి ఇవన్నీ ప్లాన్ చేస్తుండు. దీనిపైన కూడా వాచాలి. ఈ రోజు ప్రీతి లాంటి విషయం కేసుకు సీరియస్ గా తీసుకోవట్లే. ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? గవర్నమెంట్ ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించలేదా? జరిపించాలి కదా. ఒక అగ్రవర్ణం వచ్చినటువంటి ఒక అమ్మాయి జరిగితే 2 రోజులు స్పందిస్తారు. మా బిడ్డకి ప్రీతి ట్యాగ్ లైన్ ఉండబట్టి కదా ఈ విధంగా చేసేది. దీన్ని తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. ఇది బంగారు తెలంగాణ కాదు, ఇది దొల్ల తెలంగాణ, ఇది తెలంగాణ. ఒక మాట తప్ప ఏం చేసేది ఇది విద్య ఈ రోజు నిర్వీర్యం చేస్తుండ్రు. ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్ లో 6% విద్యకి కేటాయింది. ఎంత దారుణమైన విషయం.
ఈ రోజు టెంపుల్ కి ఎక్కడ టెంపుల్ కోట్లు 200 కోట్లు ఇస్తారు. ఈ రోజు విశ్వవిద్యాలయానికి ఎందుకు ఇయ్యారు? ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయంలో 1200కు పైగా ప్రొఫెసర్లు ఉండాల్సింది ఈ రోజు 400 మంది ప్రొఫెసర్లతోనే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ 400 మందితోనే కేవలం ఈ రోజు ప్రొఫెసర్లతో రన్ అవుతుందంటే చూడండి మీరు ఎంత ఘోరంగా ఉందో. కొన్ని డిపార్ట్మెంట్లో ఒక్క ప్రొఫెసర్ తోనే నడుపుతున్న సందర్భం ఉంది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. తెలంగాణ అంటారా? దీన్ని ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజానికం. కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మొద్దు. అతను బంగారు తెలంగాణ అని చెప్పేసి ఈ రకంగా గారడీ చేస్తున్నాడు. ఈ రోజు జరిగిన ప్రీతి లాంటి మన బిడ్డల్ని కోల్పోవద్దంటే, ఈ రోజు జరిగిన ప్రభుత్వ హత్య, ఇలాంటి ప్రభుత్వ హత్యలు మళ్ళీ జరగొద్దంటే మనం టిఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ టీపీగా సార్ ఇప్పుడు ఒక వర్షంలో మనం చూసుకుంటే కేఎంసీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రీతికి సంబంధించినటువంటి తోటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ప్రీతి చదువుకున్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, ఎవరు కూడా ప్రీతి అంత్యక్రియలలో పాల్గొనలేదు. దాంతోపాటుగా ఎంజిఎం మెడికల్ కాలేజీకి సంబంధించి ఎంజిఎంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రీతికి సంబంధించినటువంటి కొందరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ప్రశ్నించినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం రావట్లేదు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ విద్యార్థులకు ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఎందుకు ఒక స్నేహితురాలు మరణిస్తే ఎందుకు కూడా అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్, చివరిసారిగా కూడా ప్రీతిని చూసుకునేందుకు అవకాశం లేకుండా ఎవరు చేసి ఉంటారు? ఇప్పుడు మనం ఒకటి ఆలోచన చేయాలండి. ప్రభుత్వము యాజమాన్యాలను భయపెట్టించిందండి. ప్రభుత్వము కాలేజ్ యాజమాన్యాన్ని భయపెట్టించింది. అక్కడ ఉన్న కాలేజీ ప్రిన్సిపాల్ కూడా వైఫల్యమే. కాలేజీ ప్రిన్సిపాల్ గారు మోహన్ దాస్ గారు వారికి ఇంతకు ముందు కూడా విషయం తెలుసు. ఇటువంటి విషయాలు 10 జరిగినాయి ఆ కాలేజీలో. అయినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు. ఆయన నిమ్మకు నీరెత్తినట్లుగా ఆయన పట్టించుకోకుండా ఆయన ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఇదంతా కూడా ప్రభుత్వ కనుసైలే జరుగుతున్నటువంటి గిరిజనుల మూల బడుగు బలగిన వర్గాల మీద జరిగేటువంటి హత్యలే. ఇది ప్రభుత్వం యొక్క కుట్ర అంతే తప్ప వేరే ఏం లేదు. ప్రభుత్వము ఏ ఇష్యూ జరిగితే వారిని తప్ప వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మాకైతే కనిపించట్లేదు. కాబట్టి చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయలేదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి హామీలు కూడా రావట్లేదు, వారికి ఎటువంటి సహకారం కనపరచట్లేదు అంటూ కూడా చెప్తున్నారు ప్రతిపక్షాలు. మరి మీరేమంటారు? బ్రదర్, నేనేమంటున్నా, ప్రభుత్వం ఎక్కడైనా కుట్రలు చేస్తుందా? మనం ఏదో వచ్చి మాట్లాడాలని ఎవరికో మనసు గాయపడే విధంగా మాట్లాడొద్దు. నేనేమంటున్నా, జరిగింది అన్ఫార్చునేట్ సంఘటన, ఖచ్చితంగా మనసును కలిసివేసే సంఘటన. వారి కుటుంబానికి న్యాయం జరగాలి. వారి కోరుకున్నట్టు తగిన విధంగా వాళ్ళు ఎవరైతే దాంట్లో బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ కఠిన తీసుకోబడతాయి. వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. బ్రదర్ ఇప్పుడు చనిపోయిన స్టూడెంట్ ఎలాంటి పార్టీకి సంబంధం లేదు. ఎలాంటి మీ పార్టీ గానీ, బీఆర్ఎస్ గానీ, టిఆర్ఎస్ గానీ, లేకపోతే కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ సంబంధం లేదు. వీరికి ఎలాంటి న్యాయం జరిగింది అది చెప్పండి. న్యాయం జరుగుతుంది. ఇప్పుడు 10 లక్షలు ఇస్తే న్యాయం జరిగినట్లా? 10 లక్షలు ఇస్తే ప్రాణం ఇచ్చినట్లా? 10 లక్షలు ఇస్తే డాక్టరేట్ ఇచ్చినట్లా? 10 లక్షలు ఇస్తే వాళ్ళ కుటుంబానికి అలా ఆదుకున్నట్లా? 3 ఎకరాల భూమి అమ్ముకుని డాక్టరేట్ చదివించిండు. 3 ఎకరాల భూమి అమ్మితే కోటి రూపాయలతోటి డాక్టరేట్ చదివించిండ్రు వాళ్ళ పేరెంట్స్. నీవు ఇచ్చింది బోర్డింగ్ 10 లక్షలు. నీ అనేది ఎక్స్గ్రేషియా అనేది వారికి న్యాయం జరుగుతుందని ఏమి న్యాయం చేసినావు అని అడుగుతా ఉన్నాం. ఏమి న్యాయం చేసినావు? ఎక్స్గ్రేషియా వల్ల న్యాయం జరుగుతుందని ఎవరు చెప్పరు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి వారికి ప్రభుత్వం తరపున ఏదైనా సహాయం చేయాలని ఉద్దేశం, కానీ దానికి దీనికి పోలిక పెట్టొద్దు ఎప్పుడు. ఎందుకంటే ప్రభుత్వము చాలా బాధపడుతూ ఇటువంటి సంఘటనలు జరగొద్దనే వారి సంఘటన పట్ల వారు చాలా బాధపడితే తగిన చర్యలు తీసుకుంటున్నారు.
తీసుకుంటున్నారు. ఇంకేం ప్లస్ ఆ బాధిత కుటుంబానికి సాయంగా వారికి ఏమైనా కావాల్సింది ఇంకే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలోనే కానీ ఎస్గ్రేషియా తోటి ప్రాణాలు రావు. ఇక్కడనే కాదు, ఏ ప్రభుత్వంలో రావు, ఏ పార్టీలో రావు, ఎక్కడ రావు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబానికి సానుభూతిగా ఇటువంటి చర్యలు మనం ఏదైనా అనుభూతి చూడట్టు వాళ్ళకి అవసరమైన ఏదైనా సాయం చేయాలన్న ఉద్దేశంతో చేసేదే కానీ అట్లాంటిది ఎక్స్గ్రేషియా వల్ల ఏదో మనం ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దుప్పుకోవడం అట్లాంటిది ఎక్కడ జరగదు. మీరు ఇక్కడనే కాదు, మీరు ఎక్కడనే చూడండి, ప్రభుత్వం జరిగినప్పుడు ఇటువంటి దాంట్లో సానుభూతితోటి నష్టపోయిన ఫ్యామిలీకి తగిన విధంగా, అది ఎక్స్గ్రేషియా అని కాదు, ఎక్కడైనా వాళ్ళు తగిన విధంగా వారికి ఇంకేనా సాయం. ఇటువంటి సంఘటన జరిగింది, వారి కుటుంబ సభ్యుని కోల్పోయి చాలా బాధలు ఉన్నారు. ఆ బాధను కొంచెమైనా తగ్గించే విధంగా ప్రభుత్వం ఏదైనా సాయం చేయదలుచుకొని వాళ్ళు కోరుకునే విధంగా సాయం చేస్తుంది. కానీ ఇట్లా ఎక్స్గ్రేషియా ఇచ్చేది అట్లాంటివి ఉండవు ఎప్పుడు కూడా. మీరు చెప్తున్నారు కదా, ఇక్కడ ముగ్గురం కూర్చొని మాట్లాడుతుండొచ్చు, మీరు రేపు చూస్తారు తగిన విధంగా ఒక్కొక్కరికి ఎటువంటి శిక్షలు పడతాయో. ఇవాళ గౌరవ కేటీఆర్ గారు చెప్పింది అదే. ఆ సైఫ్ గాని ఇంకో సంజయ్ గాని ఎవడైనా గాని ఇటువంటి సంఘటనల్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కఠినంగా శిక్షించబడతారు. ఇందులో మీరు చాలా మీరు చెప్పిండ్రు. ఇంతకుముందు మీరు ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఎవరు మన డెంటల్ స్టూడెంట్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా ముందడుగు వేసి ప్రజలు కోరుకున్న విధంగా తగిన న్యాయం జరిపించింది. తర్వాత ప్రజలు చేసిన దాకా ఒక తీరు మాట్లాడి తర్వాత ఇంకొక అట్లా మన ప్రజలు ఏ విధంగా. ఆంజనేయులు గారు చెప్పండి, వర్షన్ ఏంటి చెప్పండి ఒకసారి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు ఏదో అడగాలంటున్నారు, చెప్పండి ఆంజనేయులు గారు. దిశ చట్టము ఓన్లీ అగ్రకులాలకేనా బడుగు దిశ చట్టము అగ్రకులాలకేనా బడుగు ఎస్సీలకు వర్తించదా? ప్రభుత్వానికి ప్రజలందరూ ఒకటే కులం, ప్రభుత్వానికి ప్రజలందరూ ఒకటే కులం. వాళ్ళు వ్యక్తులుగానే ప్రభుత్వం గుర్తిస్తుంది, కులాల పరంగా ఎప్పుడు గుర్తించదు. వాళ్ళు నేరం జరిగినప్పుడు కఠినంగా అందరికీ ఒకటే బ్రదర్, అందరికీ ఒకటి చట్టము, చట్ట ప్రకారమే అందరికి ఒకటే విధంగా స్పందిస్తుంది. మీరు చూడండి అందరికి ఒకటే విధంగా స్పందిస్తుంది. మనమే సాక్షులం దానికి, రేపు జరగబోయేదానికి మనమే సాక్షులం. బ్రదర్ ఆగండి. దిశ చట్టము ఓన్లీ అగ్రకులాలకేనా, ఓసీలకేనా, ఎస్సీ ఎస్టీ బీసీలకు వర్తించదా? ఒక పరి ప్రభుత్వాన్ని అడిగి చెప్పండి అంతే. నేను ఏమంటున్నా, ప్రజలందరికీ వర్తిస్తుంది, కులాల పరంగా వర్తించదు. దిశ చట్టము రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ వర్తిస్తుంది. ఎక్కడుంది? అగ్రకుల అమ్మాయికి రేప్ కేసు అయితే తెల్లారి షూట్ చేస్తారు, అమ్మాయికి ఏమన్నా అయితే షూట్ చేయరా? కేసు బుక్ చేయరా? పట్టింది, వాళ్ళు దొరకడానికి 3 రోజులు పట్టింది. కానీ మనం దాన్ని తప్పదారు పట్టియద్దు. వాళ్ళు ఆ 2 రోజులలో ఏమి ట్రేస్ కాలేదు. ఆ అమ్మాయి బాడీ దొరికినాక 2 రోజులు వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళకు తగిన విధంగా శిక్షించు, ప్రజలు కోరుకున్న విధంగా శిక్షించారు. ఇక్కడ కూడా అట్లానే జరుగుతుంది. అట్లా జరగదని మీరు పరంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఇదంతా ప్రభుత్వ కన్సైన్లో పనిచేస్తున్న మెడికల్ కాలేజీల నిర్లక్ష్యం చాలా ఉంది. మెడికల్ కాలేజీలు చాలా నిర్లక్ష్యం వర్తిస్తా ఉన్నారు. వాళ్ళు డబ్బులకే కానీ స్టూడెంట్ల విద్యార్థుల మనోభావాలు వారి పట్టించుకో. ప్రభుత్వం భాగస్వామ్యం చాలా మార్చాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వాన్ని చేంజ్ అవసరం అని చెప్పి తర్వాత తెలియజేస్తా ఉన్నా. చూస్తే 9-10 వరకు కొంత ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి నిమ్స్ కావచ్చు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి 9-10కి డిక్లరేషన్ వచ్చింది నిమ్స్ హాస్పిటల్ నుంచి. నిమ్స్ నుంచి డిక్లరేషన్ వచ్చిన అనంతరం కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించినటువంటి మహిళా మోక్షకి సంబంధించి బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇలా అందరూ కూడా పెద్ద ఎత్తున చేరారు. సో ఇదంతా వర్షం నడిచింది. కానీ ఇక్కడ డౌట్ మెన్షన్ చేయదు ఏంటి అని అంటే, ఒకసారి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ప్రీతిని సడన్గా కూడా ఎగ్జాక్ట్గా 10:25 సమయంలో ఒకేసారి బయటికి తీసుకురావడం జరిగింది. అటు తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా తీసుకురావడం జరిగింది. అప్పటికి ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ అయితే రాలేదు. సో ఆఫ్టర్ దట్
ప్రభుత్వం నుంచి 10:35 సమయంలో ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. 11 గంటల సమయంలో సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నేరస్తులు ఎవరైనా కూడా కఠిన శిక్షలు ఉంటాయంటూ ప్రకటించడం జరిగింది. 10 లక్షల ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఇదంతా కూడా వర్షం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అనేది కొంత సస్పెన్షన్ కనబడుతూ ఉంది. సో దీంట్లో ప్రభుత్వం ఎంతవరకు వెళ్ళింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎంతవరకు క్లారిటీతో చూసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా నేరుగా మాట్లాడడం జరిగింది అంటూ చెప్తూ ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఎర్రబెల్లి దయాకర్ రావు 20 లక్షల ఎక్స్క్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా వారి కుటుంబానికి ఒక ప్రభుత్వం ఎలిజిబిలిటీ ఉన్న పర్సన్ కి ప్రభుత్వం నుంచి ఒక ఎలిజిబిలిటీ జాబ్ ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో దీని వెనక నిజంగా నిజాయితీ ఉందా లేదా డ్రామా ఉందా? ఒకసారి వైఎస్ఆర్ టీపీ మాట్లాడడం నాగరాజ్ గారు. అన్న, ఇది ఖచ్చితంగా డ్రామానే. మేము నిన్న సాయంత్రము నిమ్స్ హాస్పిటల్కి 4 గంటలకి వెళ్ళిన క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు ఒకే విషయం చెప్పారు. నిన్న మార్నింగ్ 11 గంటలకు వాళ్ళ తల్లిసి, అమ్మ అక్కడ ఉన్న సదరు డాక్టర్ ఎవరైతే ఉన్నారో, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఏమీ బాధపడవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యం చేసుకొని ఉండండి. తను ఇప్పుడు ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. బ్రెయిన్ డెడ్ అంటే ప్రీతి మార్నింగే చనిపోవడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పేసి ప్రీతి ఎప్పుడో చనిపోయినప్పుడు కూడా తన మరణాన్ని దాచిపెట్టి ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి ఈ మరణాన్ని దాచిపెట్టిన సందర్భం మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు ప్రీతి మరణించినప్పుడు వాళ్ళ డాడీ సంతకం పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి తన సిగ్నేచర్ తీసుకొని బలవంతంగా వాళ్ళు బెదిరించిన క్రమం కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు చనిపోయినాక ఎవరైనా స్పందిస్తారు, చనిపోయాక సంతాపం ప్రకటిస్తారు. సంతాపం ఎవరికి కావాలి? ఎక్స్రేష ఎవరికి కావాలి? కావాల్సింది న్యాయం కదా. అదే ప్రీతి హాస్పిటల్లో గతం నుంచి చికిత్స పొందుతుంటే ఒక ఫారెన్ నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ని ఎందుకు తీసుకురాలే? నిజంగా తెలంగాణ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే, ప్రీతిని బ్రతికించాలనుకుంటే ఎందుకు ఫారెన్ నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ని ఎందుకు తీసుకురాలేదు? కేవలం ఇదేందో రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి దీన్ని కప్పిపుంచుకోవాలి. ఇది జరిగింది, ఈ ఇష్యూ ప్రభుత్వానికి ఎక్కడి మాయను మచ్చలాగా పడుతుందో అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరించి ఈ రోజు ఈ విధంగా వాళ్ళకు గురి చేసి ఈ హత్యని ఈ చావుని దాచిపెట్టిందనేది మనకి కరెక్ట్గా అర్థమవుతున్న విషయం తెలుస్తుంది. వైద్యులు ఆల్రెడీ ప్రత్యేకంగా 5 వైద్యులను మేము పెట్టడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నేరుగా కూడా వెళ్ళి వైద్యులతో మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా ఆమెకు కావాల్సినటువంటి అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా వెంటిలేషన్ పైన అందిస్తున్నామంటూ ప్రభుత్వం నుంచి వర్షన్ రావడం జరిగింది. దాంతో పాటుగా డిఎంహెచ్ఓకి ప్రతి 2 అవర్స్కి ఒకసారి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆమెకు ప్రీతికి సంబంధించినటువంటి హెల్త్ సిచ్యువేషన్ పిన్ టు పిన్ మేము షేర్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? మీరు ఫారెన్ నుంచి రాలేదంటున్నారు కదా, ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అక్కడే ఉన్నారు, నిమ్స్ లో వైద్యం అందించారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నాయకులకు అబద్ధాలు కొత్త కాదు సార్, వినండి. బీఆర్ఎస్ నాయకులకి అబద్ధాలు అనేవి కొత్త కాదు. మేము వాళ్ళు ఇచ్చే హెల్త్ బులెటిన్ అనేది కూడా మాకు నమ్మకం లేదు వాటి మీద. ప్రభుత్వమే వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. అక్కడ ఉన్న డాక్టర్లు కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నారు. ఇది ప్రభుత్వం దాచిపెట్టి ఆ డాక్టర్లతోనే బలవంతంగా ఇప్పించింది. మన అక్కడున్న నాయకులు అక్కడ ఉన్న సందర్భంలో వేరే పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డాక్టర్ని తీసుకొని వచ్చి కలిసి ఒక పెద్ద నాయకుడు బీజేపీ పార్టీకి సంబంధించిన అతను లైవ్ లో కూడా చూసి డాక్టర్ గారు కూడా చూసారు. ఆల్రెడీ ప్రీతి ఈజ్ డెడ్ నోమ్ అని చెప్పిండు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు వ్యతిరేకత ఎక్కడ వస్తుందో అని చెప్పేసి తన మరణాన్ని దాచిపెట్టినట్టుగా మనకు క్లియర్ గా అనిపిస్తుంది. మీరు అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్నా చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. మేము లైవ్ లో చూసిన వాళ్ళం. మేము ప్రభుత్వం చెప్పడానికి ఏముందండి? హెల్త్ బులెటిన్ ఏముంది? ప్రభుత్వం చేతిలో ఉంది. అది డిఎంహెచ్ఓ ఎవరు? ప్రభుత్వం సంబంధించిన ఆయన. అక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏది చెప్తుంది? వాటిని మేనేజ్ చేయడానికి గ్యారంటీ ఏముంది? బీఆర్ఎస్ ప్రభుత్వం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీ వర్షన్ ఏంటి? అసలు ఇంత డ్రామా ఎందుకు? అక్కడ ఎంజిఎం లోనే డిక్లరేషన్ ఇస్తే అయిపోయేది కదా, ఇంత వర్షన్ కూడా జరిగేది కదా ఎవరో ప్రీతి అన్న కాడికే అయిపోయేది. ఇంత హైడ్రామా క్రియేట్ చేయాల్సిన ప్రభుత్వానికి ఏం అవసరం? ఇప్పుడు మీరు ప్రభుత్వం అంటున్నారు, ప్రభుత్వమే హైడ్రామా క్రియేట్ చేసింది అంటున్నారు. సో నిమ్స్ కు తీసుకురావడము, నిమ్స్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పడం, ఇదంతా ఎందుకు మరి డ్రామా? డ్రామా అంటే ఇప్పుడు ఎన్నో మేము పథకాలు ప్రవేశపెట్టినాం, సిటీమ్స్ ఉన్నాయి, ర్యాగింగ్ ని అరికడుతున్నాం, మేము చాలా ఊహో అని చెప్తున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఒక ప్రీతి నాయకు రోజు సూసైడ్ చేసుకోవడం అనేది ప్రభుత్వం మెడకు చుట్టుకునే విధంగా ఉంది. ర్యాగింగ్ తో చనిపోవడం, దాని నుంచి బయటపడడానికే టిఆర్ఎస్ ఈ డ్రామా ఆడింది. ప్రీతి వరంగల్లో ఉన్నప్పుడు చనిపోలేదో మనకు తెలియని విషయం. ఆమె నిమ్స్కి వచ్చిన తర్వాత మాత్రం ఆమె చనిపోయింది. నిన్న మార్నింగ్ 11 గంటలకు వాళ్ళ మమ్మీ డాడీని పిలిచి ప్రీతి బ్రెయిన్ డెడ్ అని చెప్పింది. బ్రెయిన్ డెడ్ అయిపోయిందని
క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు. కానీ మీరు బయటికి చెప్పొద్దని బెదిరించిన సందర్భం కూడా ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది మాకు. ఓకే. అది వ్యతిరేకత తన మెడకి ఎలా చుట్టుకుపోదని చెప్పేసి ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకసారి ఆంజనేయులు గారు, ఇప్పుడు మీ వర్షన్ ఏంటి? ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలి అని అంటే ఏంటి? వారి తండ్రి, ప్రీతి తండ్రి చెప్పినట్టుగా సింగిల్ జడ్జ్ బెంచ్ పైకి తీసుకెళ్లి కేసుకి సంబంధించినటువంటి పూర్వాపారాలు తీయడము, అటు వైద్యుల్ని ఏదైతే కిమ్స్కి సంబంధించినటువంటి వైద్యులు ఎవరైతే కాకతీయ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్తో పాటుగా హెచ్ఓడిని సస్పెండ్ చేస్తూ ఇటు సైప్ అనేటువంటి నిందితుడిని శిక్షిస్తే వారి కుటుంబానికి న్యాయం జరిగినట్ట, లేదా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియాతో పాటుగా కుటుంబ సభ్యులకి ఇంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కి ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కల్పించడం ఎలిజిబిలిటీ అంటారు? ప్రీతి విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలండి. ఎందుకంటే ప్రీతి నాట్ ఓన్లీ స్టూడెంట్ ఇన్ మెడిసిన్. తెలంగాణ ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు. ఇటువంటి కేసులు చాలా ప్రభుత్వం భరించింది. వాళ్ళు మార్పు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం చేయాల్సి ఉంది. దిశ చట్టం తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో దిశ చట్టం తీసుకొచ్చారు. దిశ చట్టం తెలంగాణ ప్రభుత్వంలో 6 నెలలకే మూసుకుపోతా అండి. అది ఓన్లీ ఒకే ఒక క్యాస్ట్ పరిమితమా? తెలంగాణ విద్యార్థి లోకానికి పరిమితం కాదా? తెలంగాణ ప్రజలకు పరిమితం కాదా? తెలంగాణ ఎటు పోతుంది? తెలంగాణలో చట్టాలు ఎటు పోతున్నాయి అంటే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఓ చట్టము, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఓ చట్టమా? కాబట్టి మార్పు, జనాలతో మార్పు రావాలి, విద్యార్థులతో మార్పు రావాలి, విద్యార్థుల తల్లిదండ్రులతో మార్పు రావాలి. మనం గమనించాల్సి ఈ ప్రభుత్వంలో మన విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఈ నిట్ట నిలువుగా ముంచాల్సిన అవసరం ఉంది. మన విద్యార్థుల పట్ల శాపం ఈ ప్రభుత్వము. 1 కాదు 2 కాదు 100 కేసులు విద్యార్థులు కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయండి. చెప్పుకోవద్దు, వాళ్ళ సొంతం బిడ్డలకు తలిగితే తప్ప వేరే బిడ్డలకు ఇది తలగదా? వాళ్ళ తల్లిదండ్రుల గోస మనం భరించలేమా? మనము ఒకప్పుడు తల్లిదండ్రులమే కదా. మీకు తలిగితే మాత్రం మాకు తలిగినట్లు కాదా? ఏమైతే ఎటు పోతుంది ప్రభుత్వం? ఎటు పోతుంది? ఆంజనేయులు గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యార్థులకు న్యాయం జరగాలి, న్యాయం జరిగితేనే విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది అంటూ చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం గద్దె దించాలి అంటున్నారు. సో ర్యాగింగ్స్ అనేది ఇప్పుడు నాట్ ఓన్లీ కేఎంసీ, అనేక విద్యా సంస్థలలో కూడా ర్యాగింగ్ అనేది విచ్చలవిడిగా సాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. సో దీన్ని అంతా కూడా హరికట్టాలి అంటే ఏం కావాలి? విద్యార్థులలో మార్పులు కావాలా, లేదా తల్లిదండ్రులు అవగాహన పెంచాలా, లేదా కాలేజీలలో ఇంకేమైనా ప్రత్యేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటారా? విద్యార్థులు మార్పు చెందాలి. ముఖ్యంగా విద్యార్థులు మార్పు చెందాలి, తల్లిదండ్రులు కూడా మార్పు చెందాలి, ప్రభుత్వాలు కూడా మార్పు చెందాలి. ప్రభుత్వాల స్కీమ్లు చేంజ్ కావాలి. ప్రభుత్వాలు సపోర్ట్ కూడా మాకేమో అంటుముట్టనట్టుంటే ఇది వాటి చట్టాలు కీలకంగా ఉండాలి. అందరికీ సమానం జరగాలి అంటున్నాను నేను. అన్ని కుటుంబాలకు సమన్వయం జరగాలి, అన్ని క్యాస్ట్లకు సమన్వయం జరగాలి. విద్యార్థులు అంటే విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులే కదా. ఓకే. కాబట్టి చాలా సీరియస్ ఏకేమని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో నాగరాజు గారు, ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు ప్రీతికి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఏ ఒక్కరు కూడా ఈరోజు మనం చూస్తే తన అంత్యక్రియల్లో భాగంగా ఎవరు కూడా వెళ్ళలేదు. సో అంతేకాకుండా అనేక ఘటనలు కూడా నిత్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సంవత్సరానికి 6 నెలలకు నెలకు ఇలాంటి విద్యార్థుల సూసైడ్ కనబడతా ఉన్నాయి. హాస్టల్స్లలో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, యూనివర్సిటీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ ర్యాగింగ్ ద్వారా జరుగుతున్నాయని కొన్ని చెప్తున్నారు. ఇంతకుముందు మనం చూసుకుంటే కొన్ని వారి యొక్క పర్సనల్గా మనం వెళ్ళినట్లయితే వారి పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీటిని అన్నింటినీ హరికట్టాలంటే ఇప్పటితో మనం అన్నాం ఆంజనేయులు గారితో, కాలేజీలలో మార్పులు చేర్పులు జరగాల, లేదా తల్లిదండ్రుల నుంచి మార్పులు చేర్పులు జరగాల, విద్యార్థుల్లో అవగాహన రావాలి. సో విద్యార్థులలో అవగాహన రావాలి అంటే విద్యార్థుల కోసం ఏం చేయాలి, ఎలాంటి ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి? ఇప్పుడు ఒకటి అండి,
ప్రతి యూనివర్సిటీలో కూడా ర్యాగింగ్ కి సంబంధించి యాంటీ ర్యాగింగ్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ యాంటీ ర్యాగింగ్ కమిటీయే చక్కగా పనిచేస్తే, కరెక్ట్ ప్రాపర్ గా పనిచేస్తే ఈ రోజు ప్రీతి లాంటి ఇష్యూలు జరగవు. ఈ రోజు ర్యాగింగ్ ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి అక్కడ ఉన్న తనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పోయి వాళ్ళ ప్రిన్సిపల్ కి తెలియజేయడం జరిగింది, అక్కడున్న హెచ్ఓడికి తెలియజేయండి. వాళ్ళు అప్పుడే స్పందించుంటే ఇలాంటి ఘటన జరగకపోయేది. నాకు జరుగుతుంది సార్, నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి తను కంప్లైంట్ ఇచ్చినప్పుడే అక్కడున్న యాజమాన్యం స్పందించున్నట్టయితే, అక్కడ ఉన్నటువంటి యాంటీ ర్యాగింగ్ టీమ్స్ స్పందించున్నట్టయితే ఈ రోజు ప్రీతి అనేది బ్రతుకుండి సమాజంలో కొన్ని వేల మందికి ఉపయోగపడే డాక్టర్ గా నిలిచేది. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అంత్యక్రియలకి హాజరు కాలేదని మీరు చెప్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం యొక్క కనుసరణలోనే అక్కడున్న యూనివర్సిటీ పనిచేస్తుంది, అక్కడ ఉన్నటువంటి అందరు ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ఈ రోజు అక్కడ చదివే విద్యార్థులు పీజీ సెకండ్ ఇయర్ చేస్తున్న ఒక హౌస్ సర్జన్గా ఉన్నారు. వాళ్ళు ఇంకా అక్కడ 2 years ఉండాలి. ఫస్ట్ ఇయర్ అయితే 2 ఉండాలి, అక్కడ ఉండాలి. కాబట్టి వాళ్ళకి సర్టిఫికెట్ రావాలి. కాబట్టి వాళ్ళని రేపు ఏం చేస్తారో, మమ్మల్ని ఎక్కడ ఫెయిల్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి భయం కూడా ఉంటది. ఇది ప్రభుత్వ ఒత్తిడితోనే అక్కడ ఉన్న విద్యార్థులు రాలేదు తప్పితే అంత్యక్రియలకి వేరే ఉద్దేశం లేదు. గతంలో యాంటీ ర్యాగింగ్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కళాశాలలో ఏదైతే యూనివర్సిటీలలో ఏర్పాటు చేయడం జరిగింది. అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తూ మంత్లీ ఆర్ ట్వైస్ ఒక్కసారైనా పోలీసులు అక్కడికి వెళ్ళడం, అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ పర్యవేక్షించేటువంటి ప్రయత్నం చేశారు. సో గత కొంతకాలంగా ర్యాగింగ్ పెరిగిపోతుంది. మరి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అని చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా యూనివర్సిటీలలో ఎప్పటికీ కూడా రక్షకు సంబంధించినటువంటి టీమ్స్ తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ ఇట్లాంటి జరిగినప్పుడు ఆ విద్యార్థులు నేరుగా కూడా పోలీసులను సంప్రదిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ విద్యార్థి పోవడం కంటే ఫస్ట్ యూనివర్సిటీ యాజమాన్యానికి కంప్లైంట్ ఇస్తారండి. యూనివర్సిటీ ఒక కమిటీ యూనివర్సిటీలో ప్రతి యూనివర్సిటీ కమిటీ ఉంటుంది. ఒక ప్రిన్సిపాల్ ఒక పెద్ద బాధ్యత చెప్తున్న వాళ్ళు అంతకన్నా ఎవరికి చెప్పాలి? గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కష్టపడుతున్న ప్రీతి లాంటి పోలీసు దగ్గర పోతే ఏం జరుగుతుందో, మా ఫ్యామిలీ ఇంటికి పోతుందేమో, మా అమ్మ ఏమనుకుంటుందో అని భయపడే పరిస్థితి ఈ రోజు ఉంది. దాని భయపడి పోలీసులు రాకపోవచ్చు. తన పక్కన ఉండే ప్రొఫెసర్లకే చెప్పుకున్నారు కదా, వాళ్ళు కదా అక్కడ ఉన్నది. రైట్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మొత్తంగా ప్రీతికి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా కూడా సింగిల్ బెంచ్ జడ్జ్ సిట్టింగ్లోనే అవుతుంది. ప్రీతి కుటుంబానికి సరైనటువంటి న్యాయం చేయాలి. అదేవిధంగా కాలేజ్ యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు సిద్ధం చేయాలి. ప్రభుత్వం చొరవ తీసుకొని కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడుతూ అనునిత్యం కూడా విద్యార్థులను పర్యవేక్షించాలి. అదేవిధంగా విద్యార్థులు అవగాహన పెంచితేనే ఇట్లాంటి ప్రీతి లాంటి ఇన్సిడెంట్స్ మరిన్ని జరగకుండా ఉంటాయి. తెలంగాణ విద్యార్థి ముందుకు వెళ్ళి విద్యార్థులంతా కూడా ఐకమత్యంగా ఉంటూ వారి యొక్క జీవితాల గురించి ఆలోచిస్తూ సమాజం కోసం ఆలోచిస్తే ఇటువంటి ఘటనలు జరగవంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఉదంతం. ఇది హత్య, ఆత్మహత్య? ప్రీతి విషయంలో అలేం జరిగింది? ప్రీతి విషాదం వెనుక ఎన్నో విచిత్రమైన మలుపులు. వ్యవస్థల నిర్లక్ష్యం ప్రీతి ప్రాణాల్ని బలిగొన్నదా? సానుభూతులు, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తే న్యాయం జరిగిన